జగంపేట మండలం గోవిందాపురం గ్రామ శివారు పూజాలమ్మ తల్ల వరదేవత అమ్మవారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం నూతన ఆలయ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ప్రతిష్టా మహోత్సవాన్ని అవతార్ శ్రీ వేదానంద సరస్వతి గురువు గొట్టిముక్కల సూర్యనారాయణ వర్మ చేతుల మీదుగా నిర్వహించగా ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ హాజరై అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం వారిని ఆలయ కమిటీ వారు ఘనంగా సత్కరించి వేద పండితులు ఆశీర్వాదం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ 200 సంవత్సరాలుగా ఉన్న ఈ ఆలయం స్థానంలో నూతనంగా అమ్మవారిని ఆలయం నిర్మించడం శుభపరిణామన్నారు. అదేవిధంగా గొట్టిముక్క సూర్యనారాయణ వర్మ ఈ ఆలయ నిర్మాణం కోసం కృషి చేసి పూర్తి చేసిన ఘనత ఆయనకే చెందుతుందని, 2 ఎకరాల పొలం కూడా అమ్మవారికి అందించడం జరిగిందని, ఆయన పూర్వీకుల ద్వారా సంక్రమించిన వాయిద్యాన్ని అందరికీ అందిస్తూ ఈ రోజు గొప్ప పేరు ప్రఖ్యాతలతో పాటు ఉచితంగా అందరికీ ఆరోగ్యాన్ని అందించేందుకు అనేక మూలికలతో అనువంశిక వైద్యం అందిస్తున్న ఆయన అమ్మవారి ఆశీస్సులతో మరెంతో మందికి వైద్య సేవ చేయాలన్నారు. తీయండి. మరి మన ఆదాయం తరఫున వారికి మన రాజు గారు జన్మ శివ సత్కారం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ క్లాస్ కొట్టాలని కోరుతున్నాం. ఈ అర్జుని ఈ రోజు జరగనాడు ఇవాళ ₹1,000 రోజు. మరి 200 సంవత్సరాల పైబడి పూజారమ్మ తల్లి చెట్టడి అనేది ఆశ్రయించి ఉన్నటువంటి సందర్భంలో మన వర్మ గారు ఒక మంచి నిర్ణయం తీసుకుని ఇక్కడ ఆలయాలు నిర్మాణం చేయడమే కాకుండా ఒక 2 ఎకరాలు భూమిని కూడా ఆలయానికి ఏర్పాటు చేసి మన అందరూ కూడా తల్లిని దర్శించుకుని పూర్వీకులు కావడానికి అవకాశం కల్పించారు. మరి దీన్ని గోవిందపురం గ్రామస్తులు ఒక మంచి బాధ్యతగా తీసుకుని ఈ తల్లిని అందరూ సమిష్టిగా కలిసి పూజా కార్యక్రమాలు చేసుకుంటూ ఆ తల్లి దగ్గరికి మనం కోరిన కోరికలు తీర్చేటటువంటి మహాతల్లి కాబట్టి అందరూ దర్శించుకోవడానికి అవకాశం కల్పించే విధంగా వర్మ గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని మరి మీ గ్రామస్తుల బాధ్యత తీసుకుని ఇది చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ కూడా అవకాశం కల్పించే విధంగా నిర్వహణ చేయాల్సినటువంటి బాధ్యత గోవిందపురం గ్రామస్తుల మీద పెద్దల మీద ఉంది అని చెప్పి మనం చేసుకుంటూ మనస్ఫూర్తిగా వర్మ గారికి ఆ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే హిందూ మతాన్ని ఆయన వ్యాప్తి చేయడంలో భాగస్వాములు అవ్వడమే కాకుండా మంచి వైద్యులు మనకు ఉన్నటువంటి ఎన్నో రుగ్మతలు ఆయన కృషితో నేర్చుకున్నటువంటి తరతరాలుగా వస్తున్నటువంటి ఆ ఇంటి వైద్యాన్ని ప్రధానంగా మనకి ఇచ్చి ఇవాళ మన రుగ్మతల నుంచి బయటపడేయడానికి ఆయన చేస్తున్నటువంటి సేవ రూపాయి ఆశించకుండా
చేస్తున్నటువంటి సేవ కూడా ప్రత్యేకంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆయన మరింత సేవ చేసేటటువంటి అభివృద్ధి ఆయనకు భగవంతుని కలిగజేయాలని ఈ పూజలమ్మ తల్లి ఆశీర్వదించాలి మనస్ఫూర్తిగా అయిందని చెప్పి కోరుకుంటూ